నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ సిద్ధం సభలో ఒక మాట అయితే అన్నారు. వంగా గీత గారు లోకల్ హీరో, పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో అని చెప్పి, లోకల్ హీరోని మీరు ఎగ్గించుకోండి, ఆవిడ అందుబాటులో ఉంటారు అంటున్నారు. దాని మీద మీ స్పందన? మెయిన్ ఇప్పుడు ఇప్పుడు వంగా గీత గారు పిఠాపురం లోకల్ అని ఫస్ట్ నేను క్వశ్చన్ చేస్తున్నానండి. ఇప్పుడు మెయిన్ ఇక్కడికి వచ్చేసి చూడాల్సింది లోకలా, నాన్ లోకలా, మనోడా, బయటోడా అది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే ఆయనకి కులాలకు అతీతంగా, ఒక మతాలకు అతీతంగా ఒక సీఎం క్యాండిడేట్ లాంటి వ్యక్తి, అలాగే ఒక భారతదేశంలో ఒక నెంబర్ 1 గుర్తింపు తగిన వ్యక్తి ఈ రోజు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారంటే అది మన అదృష్టంగా భావించాలి మనం ప్రతి ఒక్కరం. అలాగే మనం చూసాం, చాలా మంది పరిపాలన చూసాం. వంగా గీత గారి పరిపాలన చూసాం 2009లో, అలాగే 14లో వేరే ఒక ప్రభుత్వం పరిపాలన చూసాం. కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రాగానే పిఠాపురంకి ఒక రాష్ట్ర స్థాయి కాదు, ఒక నేషనల్ మీడియాలో కూడా పిఠాపురం గురించి తెలిసి చర్చించే స్థాయికి పిఠాపురం నుంచి కేవలం పోటీకి దిగితేనే పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారంటే, ఒకవేళ ఆయన గెలిపిస్తే రేపొద్దున్న పిఠాపురం రాజధానిగా చేసిన మనం ఆశ్చర్యపడక లేనట్టుగా అభివృద్ధి ఇక్కడ జరుగుద్దని మేము అందరం నమ్ముతున్నాం. అలాగే మా తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరు, ఇక్కడ పిఠాపురంలో నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కానీ మొత్తం ప్రతి చోట జనసేన పోటీ చేసే ప్రతిదీ మేము పనిచేస్తాం, గెలిపించి తీరుతామని మీకు చెప్తున్నాం. అంటే ఇక మీరు అన్నట్టుగా ఇప్పుడు వంగ గీత గారు లోకల్ హీరో కాదు, జీరో అంటారు. అయితే లోకల్ హీరో, లోకల్ జీరో అంటే ఫస్ట్ మేము ఆవిడ గురించి మేము పట్టించుకోదలుచుకోలేదండి. ఎందుకంటే కళ్యాణ్ గారే చెప్పారు, ఓకే ఆవిడ మాకు ఆవిడ గెలిచింది కూడా ఎలాగో మనందరికీ తెలుసు. పిఆర్పిలో ఈరోజు చిరంజీవి గారి తరఫున ఆవిడ రావడం వల్ల ఆవిడ గెలిచారు. నేను ఆవిడని తప్పట్లేదు. ఆవిడేదో సరే వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళు నుంచున్నారు, చేస్తున్నారు. కానీ పిఠాపురం ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇక్కడ ఖచ్చితమైన అభివృద్ధి జరుగుద్ది. అలాగే పిఠాపురం మంచి గుర్తింపు తీసుకొస్తారు. ఆయన ఇచ్చిన హామీలు కూడా చూస్తుంటే పిఠాపురం టెంపుల్ సర్క్యూట్ సిటీగా చేస్తా అన్నారు, ఫ్లైఓవర్లు నిర్మిస్తా అన్నారు, ఇక్కడ ప్రజలకి ఉపాధులు కల్పిస్తా అన్నారు, యువతలకి ఉద్యోగాలు కల్పిస్తా అన్నారు, వచ్చిన వెంటనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తా అన్నారు. ఒక సిటీలో ఏ విధమైన అభివృద్ధి ఉంటుందో అంత బాగా అభివృద్ధి చేస్తా అన్నారు. సో పిఠాపురం ప్రజలు ఆలోచించవలసింది ఏంటంటే, ఈ విధంగా అభివృద్ధి ఎవరు బాగా చేస్తారో అనేది ఆలోచించి మనం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నట్టు 1,00,000 మెజారిటీతో గెలిపించాలని నేను పిఠాపురం ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. అంటే ఇవి ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా చేసింది, ఇలాంటి అభివృద్ధి ఆవిడ ఎందుకు చేయలేకపోతుంది? అదే ఇప్పుడు చెప్తాం కదా, ఇప్పుడు ఎమ్మెల్యేగా, ఎంపీగా చేస్తే మెయిన్ ఏంటంటే, ఇప్పుడు వంగ గీత గారు ఏమన్నా లాస్ట్ టైం ఇక్కడ తిరిగారండి? 14లో తిరగలేదు. ఆవిడ గెలిచినప్పుడు ఏదో తిరుగుంటారు కానీ తర్వాత పిఠాపురం పట్టించుకునేది ఏం లేదు కదా. ఈ రోజు సడన్ గా కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారని చెప్పి ఆవిడ ఇక్కడికి రావడం జరిగింది. కానీ లేకపోతే ఆవిడ పిఠాపురం క్యాండిడేట్ కాదు కదా, ఆవిడ నాన్ లోకల్ క్యాండిడేట్ ఇక్కడికి. సో మేము ఎలా భావిస్తాం అంటే పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటామండి. ఇది మాత్రం పక్క. పిఠాపురంలో 1,00,000 మెజారిటీ. కాకినాడ ఎంపీ ఎలా ఉండబోతుంది? కాకినాడ ఎంపీ ఇంకా తిరుగులేని మెజార్టీతో నెగ్గి ఫస్ట్ ఎంపీ మన హైయెస్ట్ మెజార్టీ కాకినాడే ఫస్ట్ చూస్తాం. ఎందుకంటే ఈ పిఠాపురంలో ఏదైతే మనకి పవన్ కళ్యాణ్ గారు ఉండడం, లేకపోతే కాకినాడ రూరల్లో నానాజీ గారు ఉండడం, ఇవన్నీ ఖచ్చితంగా 2 గెలిచే సీట్లు. దీనివల్ల మేము భావించింది ఏంటంటే ఉదయ్ గారికి బంపర్ మెజార్టీతో ఆయన గెలుస్తారు.